ఆల్రెడీ జరిగింది సామెతగా వస్తుంది. హల్లెలూయా. అది అనుభవాన్ని బట్టి, ఆల్రెడీ జరిగిన దాన్ని బట్టి ఏమొస్తుంది అనమాట, సామెత వస్తుంది. హల్లెలూయా. అంటే అయ్యగారు ఎంత అనుభవపూర్వకంగా ఇన్ని సామెతలు రాసుంటాడు అనేది ఆలోచించండి. హల్లెలూయా. సొలొమోనుకి లేనటువంటి అనుభవం లేదన్నమాట. అన్నిటినీ కూడా ఆయన అనుభవించి, అన్నిటిలో కూడా ఆరితేరి, అన్నిటిలో కూడా ఆయనకి చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్, అనుభవం అనేది వచ్చిన తర్వాత మనందరికీ కూడా మరి ఇలాంటి అనుభవము మీకు రాకుండా ఉండాలన్నా, అంటే ఇలాంటి చేదు అనుభవం మీకు రాకుండా ఉండాలంటే ఇదిగో ఆ జ్ఞానము చేత నేను రాస్తున్నాను. కనుక ఇది మీరు చదివినప్పుడు ఇలాంటి బిటర్ ఎక్స్పీరియన్స్, ఇలాంటి చేదు అనుభవము మీకు రాకుండా ఉండాలని ఒక ఉద్దేశంతో ఇలాంటి తెలివి కలిగినటువంటి, జ్ఞానము కలిగినటువంటి సామెతలను ఏం చేశాడంటే ఆయన రచించాడంట. మనకి మొట్టమొదటి అధ్యాయంలోనే మీరు చదివితే ఏముంటుంది అక్కడ, దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజులైన సొలొమోను సామెతలు జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సల్లాపములను గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతను అనుసరించుట యందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశమునందుటకును, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. ప్రతిరోజు కూడా సామెతలను మనం ఏం చేస్తూ ఉండాలి, ధ్యానం చేస్తుంటే చాలా విషయాలను మనము నేర్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. ఈ సామెతలు రాసినటువంటి సొలొమోను ఏమంటాడంటే, నువ్వు నీవు రాజ్యమును తీర్చుకోవడానికి వెళుతున్నప్పుడు ఆలోచన లేకోకుండా వెళ్ళొద్దు అంటాడు. ఏ లేకుండా, నీకు ఒక వివాదం ఉంది ఎవరితోనో, ఆ వివాదాన్ని తీర్చుకోవడానికి నువ్వు వెళుతున్నప్పుడు ఆ వివాదంలో నీకు మేలు జరగాలన్నా, న్యాయం జరగాలన్నా, నువ్వు జయాన్ని పొందుకోవాలన్నా తగిన విధముగా నువ్వు సిద్ధపాటు లేకోకుండా వెళ్ళొద్దు, పోవద్దు. సిద్ధపాటు కలిగి నువ్వు వెళ్ళు అని చెప్పేసి జ్ఞాని అటువంటి సొలొమోను చెప్తున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే, నిన్ను పంపువారికి నీవు సత్యవాక్యములతో ప్రత్యుత్తరం ఇచ్చినట్లు. హల్లెలూయా. హల్లెలూయా. సత్యవాక్యములతో మనము ఏమివ్వాలంట, ప్రత్యుత్తరం ఇవ్వాలంటే మనకు కావాల్సింది ఏంటనమాట, ఆ ఆలోచనయు తెలివియు గల శ్రేష్టమైన సామెతలు నీ కొరకు రచించాలని చెప్తున్నాడు. హల్లెలూయా. ఈ రోజున దేవుని యొక్క పిల్లలుగా దేవాతి దేవుడు మనను ఆకర్షించుకుని ఆయన మనను పంపాలని చెప్పేసి అనుకుంటున్నాడు. ఎక్కడికి పంపాలని, అమెరికానా, ఎక్కడికి పంపాలనుకుంటున్నాడు? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఎలాగైతే తండ్రి చేత ఆయన పంపబడ్డాడో, ఈ లోకంలో ఆయన చేత మనము అభిషేకింపబడిన తర్వాత, ఆయన యొక్క నామములో మనము ప్రతిష్ఠింపబడిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే మనను పంపాలని ఆలోచన చేస్తాడు. ఏం చేయాలని? పంపాలని ఆలోచన చేస్తాడు. పంపాలని ఆయన ఆలోచన చేస్తున్నప్పుడు మనకి ఏ విషయమే మనము పంపబడుతున్నామో ఆ విషయమే మనకి ఏం కావాలన్నమాట, జ్ఞానం కావాలి. ఎందుకు పంపబడుతున్నామో
ఏ పని నిమిత్తం మనం పంపబడుతున్నామో సరైనటువంటి జ్ఞానము అవగాహన లేనప్పుడు మనల్ని అడిగే ప్రశ్నలకు మనం ప్రత్యుత్తరం ఇవ్వగలమా? ఇవ్వలేం. ఒక వ్యాజ్యమును తీర్చుకోవడానికే ఆలోచన లేకుండా వెళ్ళొద్దని చెప్తున్నటువంటి ఈ బైబిల్ దేని గురించి రాయబడిందో, ఎవరి గురించి రాయబడిందో, ఎవరి నిమిత్తం రాయబడిందో, ఆయన గురించి మనము పని నిమిత్తం వెళుతున్నప్పుడు, ఆయన కొరకు వెళుతున్నప్పుడు, ఆయన గురించినటువంటి సరైనటువంటి అవగాహన లేకోకుండా వెళ్తే వెంటనే ఏమవుతాం అనమాట, వెన్ను తిరుగుతాం. వెంటనే మనం పడిపోవడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ సత్యవాక్యములతో అంటాడు. ఏ వాక్యము? సత్యవాక్యం. వాక్యమే సత్యము. ఈ వాక్యము సత్యమైనది కనుక ఈ వాక్యాన్ని నువ్వు ధ్యానం చేస్తున్నప్పుడు ఈ వాక్యము నిన్ను కూడా ఏం చేస్తుంది అనమాట, సత్యవంతుడిగా మారుస్తుంది. మనం సత్యవంతుడిగా మారినప్పుడు మనలో ఉన్నటువంటి ఆ సత్యమైనటువంటి వాక్యము అనేకులను సత్యంలోనికి నడిపిస్తుంది అనమాట. అనేకులను సత్యంలోనికి నడిపించాలంటే ఆ సత్యవాక్యమును నీవు ఏం చేయాలన్నమాట, ధ్యానం చేస్తూ ఉండాలి. అది సత్యవాక్యం అనే విషయము, వాక్యం ఎంత విలువైనదో, ఎంత నమ్మదగినదో, ఎంత శ్రేష్టమైనదో తెలుసుకోవాలి. దేనికి వాక్యం ఏం చెప్తుందంటే, నీ ఇష్ట వస్తువులన్నీ ఇచ్చి అంట దేవుడిచ్చే జ్ఞానం సంపాదించు. నీ ఇష్ట వస్తువులన్నీ ఇచ్చి. ఈ రోజున వాక్యం నేర్చుకోవడానికి ఎంతమంది ఇష్ట వస్తువులన్నీ తీసుకొస్తారో, తీసుకురమ్మంటే చర్చంతా కూడా ఖాళీ అయిపోద్ది. వస్తువులు కాదు ఇక్కడ. ఆ రోజున నువ్వు దేవుని మందిరంలో ఉన్నప్పుడు, ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయం, ఇది దేవునితో నేను ముఖాముఖిగా మాట్లాడడానికి, ఆయన నాతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయం అని చెప్పేసి ఎవరైతే జాగ్రత్త కలిగి ఆయన మాటలను వారి హృదయంలో పదిలపరుచుకోవడానికి మెలకు కలిగి వాక్యాన్ని వింటారో వారందరూ కూడా ధన్యులు అనమాట. హల్లెలూయా. ఇక్కడ సత్యవాక్యము, ఆయన సత్యము గనుక ఆ వాక్యమే సత్యం. కీర్తనకారుడు అంటాడు ఒక మాట, 2వ అధ్యాయము 6వ వచనంలో ఏమనంటే, యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి వట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి ఎంత పవిత్రములంట. వట్టి మూసలో కరిగి 7 మార్లంట. 7 మార్లు కరిగి ఊదిన వెండి ఎంత పవిత్రమైన మంచం. దేవుని యొక్క వాక్యానికి ఉన్నటువంటి ప్రాధాన్యత మనకి తెలియకపోతే మనము దాన్ని ప్రకటించలేం. దేని వాక్యానికి ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం తెలుసుకోకపోతే మనం అనుసరించలేం. ఈరోజున చాలామంది పేరుకు మాత్రమే క్రీస్తుని వెంబడిస్తున్నాం అనుకుంటున్నారు, కానీ ఆ క్రీస్తుకు ఉన్నటువంటి గొప్పతనము, ఆ క్రీస్తులో ఉన్నటువంటి ఆ యొక్క సారాంశమును తెలుసుకోకుండా వెళుతున్నాము వస్తున్నాము అనే విధముగానే ఈ లోకంలో క్రైస్తవం ఎండిపోయింది. దానిలో నుంచి బయటికి రావట్లే. దాని నుంచి బయటికి రావాలంటే మొదట ఆ విలువ మనకు తెలియాలి. ఏ విలువ? దేవుని యొక్క వాక్యానికి ఉన్నటువంటి విలువ తెలిసినప్పుడు ప్రతిరోజు కూడా వాక్యమును ధ్యానించుకోకుండా మనం బయటికి వెళ్ళలేం. ఉదయం లేవగానే దేవుడు నన్ను ఏ వాక్యముతో బలపరుస్తాడా, ఏ వాక్యముతో నన్ను సరి చేస్తాడా, ఏ వాక్యముతో నన్ను గద్దిస్తాడా, ఏ వాక్యముతో ఆయన ప్రేమను నాపై చూపిస్తాడని చెప్పేసి ఉదయం లేవగానే ఏం చేస్తాం తెలుసా? మొట్టమొదటిగా బైబిల్ని చూస్తాం.
మొట్టమొదటిగా బైబిల్ని చూస్తాం. ఆ బైబిల్ని మనం పక్కనే పెట్టుకోవాలి. ఉదయం లేవగానే మొట్టమొదటిగా మన యొక్క సంభాషణ ఎవరితో ఉండాలంటే దేవునితో ఉండాలి. ఆ దేవునితో ఉండాలంటే ఆ వాక్యము సత్యమని నీకు తెలియాలి. ఆ వాక్యము చాలా చాలా పవిత్రమైనది. ఎంత పవిత్రమైనదంటే ఈ లోకంలో వెండి బంగారాల కంటే, ఈ లోకంలో ఉన్నటువంటి ధన ధాన్యముల కంటే, ఈ లోకంలో ఏదైతే ఉన్నతమైనదని చెప్పేసి మనుషుడు అనుకుంటున్నాడో వాటన్నిటికంటే కూడా అది చాలా 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 విలువైనది. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే నీకున్నదంతా ఇచ్చి, లైట్స్ కరెంట్ పోయినట్టు, మనకున్నదంతా కూడా ఇచ్చి ఏం చేయాలంట? జ్ఞానం సంపాదించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాడు సామెతల్లో 30 చదువుతారా? హల్లెలూయా. ఏమంట? దేవుని మాటలన్నీ కూడా పుటము పెట్టబడినవే, ఆయనను ఆశ్రయించు వారికంట ఆయన కేడమే అన్నాడంట. హల్లెలూయా. ఎవరైతే ఇక వాక్యము సత్యమని, పవిత్రమైన, విలువైనదని చెప్పేసి ఈ వాక్యాన్ని ఎవరైతే వారి జీవితంలో అన్వయించుకోవడానికి, ఆ యొక్క వాక్యాన్ని నమ్మి విశ్వాసముతో దానిని ఆచరణ పెట్టడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో ఆ వాక్యము వారికి ఎలా ఉంటుంది అనమాట? గొప్ప కేడముగా ఉంటుంది. కేడము అంటే తెలుసు కదా? కేడము అంటే ఏంటి? షీల్డ్ అనమాట. కేడము అంటే ఏంటి? షీల్డ్. శత్రు వేసే ప్రతి ఒక్క బాణాన్ని ఏది ఆపిద్ది అనమాట? ఈ షీల్డ్ ఆపింది. వాక్యం లేకపోతే మనిషి ఏమవుతాడంటే ఐకిక విచారాల చేత, ఇంకా లోకాశల చేత, వీటన్నిటి చేత మనిషి ఏమవుతాడంటే పడిపోతాడు. అపవాది మనను ఏ విషయంలో అట్రాక్షన్ని చూస్తున్నాడో వాడు ఆ ఎరను మనకేసి మళ్ళీ ఏం చేస్తాడనమాట? ఖచ్చితంగా పాడేస్తాడు. ప్రతి ఒక్కరి బలహీనత అనేది దేవుడికి ఎలాగైతే తెలుసు, సైతాన్ని గడికి కూడా అలాగే తెలుసు. అయితే మన బలహీనతలో మన బలపరచడానికి దేవుడు ఎలాగైతే పని చేస్తుంటాడో అంతే విధంగా అపవాది ఏం చేస్తాడంటే మన బలహీనతను మన ముందుకు తీసుకుని వచ్చి మనను ఇంకను బలహీనపరిచి నువ్వు చేతకాని వాడవు, ఎందుకు పనికిరాని వాడవు అని చెప్పి నిరూపించి మనల్ని ఏం చేస్తాడన్నమాట? మన నిలబడిన చోటు నుంచి మనను పడవేయడానికి ప్రయత్నం చేస్తాడు. అలా ప్రయత్నం చేసే క్రమంలో నువ్వెప్పుడైతే వాక్యాన్ని ధ్యానం చేస్తావో ఆ వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే నీకు గుర్తు వచ్చేటట్లుగా చేస్తాడు. ఆ వాక్యము ఎప్పుడైతే గుర్తుకు వస్తుందో నేను ఎప్పుడు బలహీనుడనో నేను అప్పుడే బలవంతుడని చెప్పేసి దీనికి వాక్యము నిన్ను బలపరుస్తుంటుంది. ఆ బలపరిచినప్పుడు ఏమవుతుందంటే దానిని జయించి ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. కనుక వాక్యము ఇక్కడ నీకు కీడెముగా ఎప్పుడు ఉంటుందంటే ఆ వాక్యాన్ని నువ్వు ధ్యానించినప్పుడు. హల్లెలూయా. యాకోబు చెప్తాడు ఏమనంటే 3:17 అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనున్నది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదినే ఉన్నది. హల్లెలూయా. పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట ఎలాంటిదంటది? పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతో నిండుకొన్నది,
పక్షపాతమైన వేషధారణ లేనిదినై ఉన్నదని చెప్పేసి యాకోబు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. వాక్యానికి ఎన్ని మరి లక్షణాలు ఉన్నట్టే సమాధానాన్ని ఇస్తుంది. మృదువైనది, సులభంగా మన లోబడేటట్లు చేస్తుంది, మనను కనికరంతో నింపేటట్టుగా చేస్తుంది, మనను మంచి ఫలాలు ఫలించే విధముగా చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిరోజు కూడా వాక్యాన్ని ఎందుకు ధ్యానించాలంటే, మనము ఫలించాలంటే ధ్యానించాలి, మనం అభివృద్ధి చెందాలంటే మనం ధ్యానించాలి, దేవునితో అద్దుకోవాలంటే మనము ధ్యానించాలి, దేవుని స్వారూప్యంలోనికి రావాలంటే మనం ధ్యానించాలి, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచనలు మన జీవితంలో నెరవేర్చబడాలంటే మనము ధ్యానించాలి. ధ్యానించుకోకుండా ఏది కూడా జరగదు. కనుక ఈ రోజున దీని యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరం కూడా గమనించాల్సింది ఏంటంటే, వాక్యము సత్యమైనది, వాక్యము పవిత్రమైనది, వాక్యము మనకి కీడుగా ఉండేది, ఆ వాక్యమే మనలను ఫలించేదిగా చేసేది. 119 కీర్తనలో 140 వచనం చెప్తాడు, నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునకు ప్రియమైనదంట. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, ఆయన ప్రేమ స్వచ్ఛమైనది, ఆయన వాక్యము స్వచ్ఛమైనది. మనం బయటికి వెళ్ళినప్పుడు మంచి వాటిని మన ఇంటికి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం, చెడ్డ వాటిని తెచ్చుకుంటావా కదా. బైబిల్లో ఎందుకు మనము ధ్యానించాలంటే మనను స్వచ్ఛమైన దానిగా మారుస్తుంది అనమాట, మనను నిర్మలులుగా చేస్తుంది. అంటే దేవుడు ఎలాగైతే కనిపిస్తున్నాడో అలా మనల్ని మార్చేదిగా, అంత విలువ గలవారిగా చేసేదిగా వాక్యము. కనుక ఆ వాక్యాన్ని ప్రతిరోజు కూడా ఏం చేయాలి, ధ్యానించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది రోజు ధ్యానిస్తూ ఉన్నారు? ఎన్నిసార్లు చదివారు బైబిల్? ఒకసారైనా కంప్లీట్ అయిందా? ఈ గుంపును అడుగుతున్నా. ఒక్కసారి జెనిసిస్ నుంచి రెవల్యూషన్ వరకు నేను ఫినిష్ చేశాను అన్న వాళ్ళు వచ్చి అతను దేవుని స్తోత్రం. ఒక 15-20 మెంబర్స్ అయినా అస్సలు స్టార్ట్ చేయలేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. స్టార్ట్ చేసి మధ్యలో ఆగిపోయినామన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడు స్టార్ట్ చేసి మధ్యలో ఆగిపోయామన్న వాళ్ళు దేవుని స్తోత్రం. యథార్థంగా చేతులు ఎత్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే కొన్నిసార్లు జరుగుతుంది ఇది. నేను 2004లో బైబిల్ చదవటం ఆరంభించి, మరి మీలో కొంతమంది పుట్టారో లేదో నాకు తెలియదు. హల్లెలూయా. 2004లో బైబిల్ చదవదామని ఆరంభించి యెషయా గ్రంథం వరకు చదివి, అటు చూడద్దు మీరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మీరు ఎందుకు చూస్తారు అలాగా? ఇది డైవర్షన్ అనమాట. హల్లెలూయా. ఈ డైవర్షన్ అవ్వద్దు మీరు. హల్లెలూయా. 2004లో నేను ఆరంభించి యెషయా గ్రంథం వరకు చదివి మానేశాను. అక్కడి నుంచి వెళ్ళదు బండి. మరలా ఇప్పుడు స్టార్ట్ అయిందంటే 2011లో ఆరంభమైంది. ఏంది? 2011లో ఆరంభించు. అయితే దేవుడు అప్పుడు కరెక్ట్గా పట్టుకున్నాడు నన్ను. ఒక వాక్యము నన్ను చాలా ప్రభావితం చేసింది. ఆ వాక్యము ద్వారా ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు బైబిల్ చదువుతూనే ఉంటాను. ఒక్క సంవత్సరంలో నేను 3 times కంప్లీట్ చేశాను. అంటే నాకు సమయం ఉన్నప్పుడల్లా నేను చేసిన పని ఏంటో తెలుసా? బైబిల్ చదవండి. సాటర్డే సండే నేను ఎక్కువ సమయం, ఎక్కువ గంటలు, more than 8 hours నేను కూర్చున్న చోట నుంచి లేకపోకుండా చదివినటువంటి రోజులు ఉన్నాయి. అలా చదివాను కాబట్టి ఈరోజు మీకు ప్రకటించగలుగుతున్నా. హల్లెలూయా,
హల్లెలూయా. దేవునికి సన్నిధిలో మనం ఎప్పుడైతే దేవునికి అవకాశము మనము ఇస్తామో ఆయన మాట్లాడడానికి మనం నేర్చుకుంటాం. బైబిల్ చదవటం అంటే ఏంటంటే దేవునికి మనం సమయం ఇస్తున్నాం. దేవా నువ్వు నాతో మాట్లాడాలి. ప్రార్థించడంటే మనము హల్లెలూయా అంటే ఎక్కువగా ఆయన మనతో మాట్లాడితే మన బ్రతుకు మారుతుంది, మన జీవిత విధానం మారుతుంది. మనం దేవుని చేతిలో ఒక మంచి పాత్రగా మలచబడతాం. దేవుడు మనతో ఎక్కువ మాట్లాడడానికి మనం అవకాశం ఇవ్వాలి. వినడానికి వేగిరపడాలి, మాట్లాడడానికి హల్లెలూయా మాట్లాడడానికి నిదానించాలి. ఆయన ఏం మాట్లాడతాడని చెప్పేసి మనము వేగిరపడాలి. ఎక్కువ సమయము మనము ఆయన సన్నిధిలో కనిపెడుతూ ఉండాలన్నమాట. దేవుడు ఏం మాట్లాడతాడు, ఆ మాట మనకి జీవాన్నిచ్చేది, ఆ మాట అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేది. హల్లెలూయా హల్లెలూయా. కనుక ఆయన ఏం మాట్లాడతాడని చెప్పేసి వాక్యం తీసినప్పుడు చదువుకుంటూ వెళ్ళాలి. మన హృదయానికి ఒక మాట హత్తుకునేంత వరకు కూడా ఆ వాక్యాన్ని ఏం చేస్తూ ఉండాలన్నమాట, చదువుతూ ఉండాలి. నేను ప్రతిరోజు మీకు డైలీ డివోషన్ మెసేజ్ నేను ధ్యానించిన దాంట్లోంచి తీసి పెడతాను. చాలా వెరైటీగా ఉండి నేను పెట్టే వాక్యాలన్నీ కూడా ఎక్కడెక్కడో నేను కాపీలు చేసి పెట్టాను. కొన్ని ఎలా ఉంటాయంటే ఆశీర్వాదానికి సంబంధించి మాత్రమే సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. అవే తీసుకుంటారు, అందరూ దాన్ని ఏం చేస్తారన్నమాట, స్టేటస్లో పెడతా ఉంటారు. నాది ఒక్కటి ఉండదు అలాగా. ఇన్ని సంవత్సరాలుగా నేను దాదాపు 7-8 సంవత్సరాల నుంచి పెడుతున్నాను. వాట్సాప్ వచ్చిన నాటి నుంచి పెడతాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పెడతాను. చాలామందికి నేను పెట్టే సమయంలో ఎవరు పెట్టేవారు కాదు. ఈ మధ్య కాలంలో చాలామంది అలవాటు చేసుకున్నారు. హల్లెలూయా దేవునికి స్తోత్రం. ప్రతిదీ కూడా ఆ రోజున నేను ఏ అధ్యాయాన్ని ధ్యానం చేస్తున్నానో ఆ అధ్యాయంలో దేవుడు నాతో మాట్లాడేటువంటి మాటను, నా హృదయానికి హత్తుకున్నటువంటి మాటను, ఆ మాటను మాత్రమే నా స్టేటస్లో ఉంటుంది, మన గ్రూపుల్లో అనేకులకు నేను పంపించాను. దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాట కూడా చాలా చాలా విలువైనది. ఆ మాట కోసం మనము ఎదురు చూడాలి. హల్లెలూయా హల్లెలూయా. నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడే మనము ఎవరు ఈ ప్రశ్న వేసినా కూడా మనము ఏం చేయగలం అన్నమాట, ప్రత్యుత్తరము ఇవ్వగలము. హల్లెలూయా హల్లెలూయా. మా మామయ్య గారు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అన్నమాట, క్రీస్తు సంఘం. వాళ్ళ యొక్క బోధ డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు క్రీస్తుకి ప్రాధాన్యత ఇవ్వరు అన్నమాట. అయితే 10 years బ్యాక్ జరిగినటువంటి ఇన్సిడెంట్ చెప్తాను. ఆ యొక్క దినాలలో నన్ను రకరకాల ప్రశ్నలు వేసి ఆయన మీ యొక్క సిద్ధాంతం తప్పు, ఇది అది అని చెప్పేసి ఎన్నో రకాలుగా ప్రశ్నలు వేసేవాడు. ప్రతి ప్రశ్నకు నేను జవాబు ఇచ్చేవాడు. ప్రతి ప్రశ్నకు జవాబు ఇచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడో తెలుసా, నువ్వు రారా ఒకసారి మా చర్చిలో వాక్యం చెప్తుగాని రా అన్నాడు. వెళ్ళాను నేను 3 times వెళ్ళాను. 3 times కూడా వాక్యం ఏం చెప్తుందో అదే ప్రకటించాను. వాళ్ళు వినినా వినకపోయినా నాకు అనవసరం, కొద్దిమందికైనా పనిచేస్తుంది. సత్యాన్ని సత్యముగా మనం ప్రకటించి నేర్చుకోవాలి. సత్యాన్ని సత్యముగా నువ్వు ప్రకటించాలంటే అది సత్యమే ఉన్నదన్న విషయం నీకు ఎలా తెలుస్తుంది? విన్నంత మాత్రాన తెలియదమ్మా. కానీ ఏం చేయాలి, నువ్వు ప్రతిరోజు కూడా నీకు నువ్వుగా తినడం నేర్చుకోవాలి. వాక్యాన్ని ఏ స్కేల్తో అంటాడు, నువ్వు నోరు బాగా తిరుము, ఆయన మాటల చేత ఆయన నింపుతాడు. ఆయన నింపాలి. ఆయన నింపినప్పుడే మనకి తెలుస్తుంది. ఆయన నింపాలంటే
నువ్వు ఆయన సన్నిధిలో గడపడం అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా మంచి దేవుడు మాట్లాడతాడు. తిమోతికి రాస్తాం ఒక మాట అంటాడు. 2 తిమోతి 3వ అధ్యాయము 17వ వచనం చదువుతారు. 15 నుంచి చదవండి. 3:15. ఏమంట? నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వల్ల నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమే ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసము ద్వారా, రక్షణ ద్వారా జ్ఞానము కలిగించి పరిశుద్ధ లేఖనమును బాల్యము నుండి ఎవరు ఎరుగున్నారు ఇక్కడ? తిమోతి. ఎప్పటి నుంచి ఉంది ఆయనకి? బాల్యం నుండి ఉంది. మనం ఇప్పుడు బాల్యంలో లేము. ఇప్పుడు ఎలా ఉన్నప్పుడు మీరందరూ యవనస్తులు అయితే మేము మిడిల్ ఏజ్కి వచ్చేసాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే కనీసం ఇప్పుడైనా మనము ఏం చేయాలి? లేఖనాలను బట్టి మనము చాలా విషయాలు గ్రహిస్తాం. ప్రతి లేఖనాన్ని మనం ఏం చేయాలన్నమాట? ధ్యానించాలి. వినేసి వెళ్ళిపోవడం కాదు. వినినది సత్యమా అసత్యమా, చెప్పినటువంటి వాక్యము సరైన రీతిగానే బోధించబడ్డదా లేదా అని చెప్పేసి మనము లేఖనాలు ఏం చేయాలి? మరలా వెళ్ళి చూసుకోవాలి. లేకపోతే ఏమవుతుంది? అదే నిజమని చెప్పేసి ఆ తప్పు త్రోవలోనే వెళ్ళిపోతాం. నాకు ఈ బైబిల్ చదవాలని చెప్పేసి 2010లోనే వచ్చింది ఆలోచన. కానీ అప్పుడు 10లో వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే, చదువు రీత్యా నేను ఒక చోట చదవలే. భీమవరంలో కొద్దికాలం, వైజాగ్లో కొద్దికాలం, అట్లాగా ఉద్యోగరీత్యా హైదరాబాద్లో కొద్దికాలం, తర్వాత నోయిడాలో కొద్దికాలము, చెన్నైలో కొద్దికాలం, ఆ తర్వాత అంతా కూడా ఇక్కడే. గత 15 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నాను. మా ఊర్లో నేను ఎన్ని సంవత్సరాలు ఉన్నానో ఇక్కడ అన్ని సంవత్సరాలు ఉన్నాను. ఈక్వల్ అయిపోయింది. ఇప్పుడు క్రాస్ చేసేస్తున్నాను దాన్ని. ఈ ఇన్ని సంవత్సరాల కాలంలో నేను ఒక చర్చికి వెళ్ళా, అన్ని చర్చిలు తిరిగానమాట. అన్ని చర్చిలు తిరిగినప్పుడు బోధించే స్వార్థలో ఉన్నటువంటి వ్యత్యాసాలను గ్రహించాను. ఈ వ్యత్యాసాన్ని గ్రహించినప్పుడు బోధించే ఆ యొక్క బోధ ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు వీళ్ళు? డిఫరెంట్ బైబిల్సా? కాదు, అందరూ కూడా ఒకే బైబిల్ నుంచి తీస్తున్నారు. కానీ బోధ ఏమైందనమాట? రకరకాలుగా అయిపోయింది. క్రీస్తుని చాలా భిన్నమైన కోణంలో చూపించే సంఘాలుగా ఉన్నాయి. దాని గురించి చదవాలనుకున్నాను నేను. కానీ ఆ సంవత్సరం 2011 ఎందుకైందంటే, ఓ దైవజనుడి యొక్క మెసేజ్ నన్ను ప్రభావితం చేసింది. ఆ మెసేజ్ వల్ల అప్పుడు మొదలుపెట్టాను నేను జనవరిలో. ఆ దైవజనుడు చెప్పినటువంటి మెసేజ్ ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను. రోజుకి 1 hour కనీసం ఈ దేవునికి ఇవ్వగలగాలి. ఏంటి? 1 hour. ఆ 1 hourలో నువ్వు 20 నిమిషాలు ప్రార్థన చేసుకో, 20 నిమిషాలు వాక్యం చదువుకో, 20 నిమిషాలు చదివిన వాక్యాన్ని వేరే వాళ్ళకి ప్రకటించడానికి ప్రయత్నించాయి. ఒకవేళ దొరకకపోతే ఆ 20 నిమిషాలు కూడా ప్రార్థన, లేకపోతే వాక్యం చదువు. నేను 1 hour కాదు, కొన్ని గంటలే చదివాను. చదువు బట్టి చాలా విషయాలను దేవుడు నాకు నేర్పించాడు అన్నమాట.
మన చర్చికి వచ్చే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా నేను వాక్యము చదవమని ఎందుకు చెప్తానంటే, ఈరోజు నువ్వు చదవడానికి సమయం ఇస్తే రేపొద్దు నన్ను ప్రకటించేవాడుగా మార్చాడు. నా ఫస్ట్ బ్యాచ్లో, కోవిడ్ బిఫోర్ బ్యాచ్లో ఈ రోజున లేదంటే ఒక 8 మెంబర్స్, ఉన్నది 15 మెంబర్సే, 8 మెంబర్స్ ఈ రోజున వాక్యం చెప్తున్నారు. 8 మంది వాక్యం చెప్తున్నారు. నేను ఈసారి మీకు ఎవిడెన్స్ కావాలంటే, వాళ్ళు ప్రసంగికులకు వెళ్తున్నప్పుడు వాళ్ళు పాంప్లెట్ స్టేటస్ పెడతారు, ఆ స్టేటస్ కూడా నేను పంపిస్తాను మీకు. 8 మంది ఈ రోజున వాక్యాన్ని ప్రకటిస్తారు. వాక్యాన్ని ప్రకటిస్తూ జాబ్ చేసుకుంటున్న జాబ్ని విడిచిపెట్టలే, గెస్ట్ స్పీకర్గా పిలుస్తూ ఉన్నారు వాళ్ళని. అస్సలు అబ్రహాం అంటే తెలియనటువంటి వారు ఈ రోజున వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. నా దగ్గరకు వచ్చేసారు. వాక్యానికి ఉన్నటువంటి విలువను గురించి వాళ్ళకి నేను ఎప్పుడు చెప్తాను. నా ప్రక్కన ఎప్పుడు బైబిల్ ఉంటానే ఉండేది. వాళ్ళు ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళు చదివి అర్థం కానటువంటి విషయాన్ని వచ్చి, అన్న ఈ విషయం ఏంటి, కొంచెం అర్థం కాలేదని చెప్పేసి అన్నప్పుడు గంటల తరబడి మేము వాక్యమనే మాట్లాడుకునేవాళ్ళం. ఇంక ఏ డిస్కషన్ వచ్చేది కాదు. మేము మాట్లాడుకుంటుంటే పాస్టర్ గారు సమయాన్ని చూసుకొని టిఫిన్, లంచ్ ప్రిపేర్ చేయడము చేస్తూ ఉన్నాడు. ఇలా జరిగేది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, యేసుక్రీస్తు యొక్క మాటలు విని ఆ మాట ప్రకారం లోబడి ఆ మాట ప్రకారం జీవించినటువంటి అపోస్తలులు ఈ భూమిని తలకిందులు చేసి పరిచర్య చేశారు. ఇంకా మనకి చాలా జ్ఞానం ఉంది. మన యూనివర్సిటీలో చదువుకున్నాం. ఆ 12 మంది ఏ యూనివర్సిటీలో చదవాలా, చాలా తక్కువ మంది చదువుకున్నవారన్నా. అలాంటి వారు భూమిని తలకిందులు చేసే పరిచర్య ఎలా చేయగలిగారు? మనం ఎందుకు చేయట్లేదు? జస్ట్ మనం వినేసి వెళ్ళిపోవడానికి చూస్తున్నామా? మన ఆలోచన విధానాన్ని మార్చుకుందాం. అందుకే నేను చెప్పాను, మన ఆలోచన విధానాన్ని మార్చుకున్నప్పుడు మనము సరిచేయబడతాము, మనం అనేకులకు ఉపయోగపడతాం. ఎలా ఉపయోగపడతామంటే, వాళ్ళు సరిచేయబడడానికి మనము కారకులం అవుతాం. హల్లెలూయా. ఇక్కడ నువ్వు నేర్చుకొని రూఢి అని తెలుసుకొని, ఎవరి వల్ల నేర్చుకుంటే సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండము. ఏంటంట? నిలకడగా ఉండాలి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించడానికి, తప్పుదిద్దడానికి, శిక్ష చీటకును ప్రయోజనకరమే ఉందంట. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు 17వ అధ్యాయంలో 2-3 వచనాలు చదువుదాం. త్వరగా ముగించేస్తాను. 17వ అధ్యాయము. గనుక పౌలు తన వాడుకు చెప్పిన సమాజపు వారి యొద్దకు వెళ్ళి, క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తై ఉన్నాడనియు లేఖనముల నుండి దృష్టాంతములను ఎత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచూ ఉన్నాడంట. ఆయన బోధించి వెళ్ళిపోవడానికి చూడలే, సత్యాన్ని వారికి అర్థమయ్యే రీతిలో బోధించడానికి, వాళ్ళతో అవసరమైతే తర్కించైనా ఇది సత్యము అని చెప్పేసి వారికి అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ఆయన ఏం చేస్తూ ఉన్నాడన్నమాట. 3 విశ్రాంతి దినాలు అక్కడే ఉన్నాడంట. ఈరోజు నా దేవునికి వాక్యాన్ని నేర్చుకోవాలని ఒక ఆసక్తి మనకుంటే చాలు. ప్రభు పాదాలు ఎందుకు వస్తే ఆయన నేర్పిస్తాడు. ఆయనకంటే ఎవరు కూడా బాగా నేర్పించే వాళ్ళు ఈ భూమిపైన ఎవరు లేరు. ఆయన నేర్పిస్తే ఇక ప్రతి మాటలో ఉన్నటువంటి పరమార్థాన్ని నువ్వు గ్రహించగలుగుతావు. అపోస్తలుడైన పౌలుకి వాడుకంట. ఏంటి వాడుక? వాడుక
బోధించడం వాడుగా, సత్యం గురించి అనేకులకు బోధించడం వాడుగా, ఒకరు అసత్యంలో ఉంటే వాళ్ళతో తర్కించైనా కూడా వాడిని దేవునిలోనికి నడిపించడం అనేది వాడుకైపోయాను. మనకు వాడుక అవ్వాలి. యేసుక్రీస్తుకి వాడుకుంది, పౌలుకి వాడుకుంది, అపోస్తలుకి వాడుకుంది, మనకి వాడుకుంది. పొద్దున్న లేటుగా లేచి వాడుకుందా? టీ తాక్కోకుండా పని చేసి వాడుకుందా? సినిమా చూడుకోకుండా ఉండలేనటువంటి జీవితాలు ఉన్నాయా? ఎలా ఉన్నాయి? మనకి ఏ వాడుక ఉంది? రోజు ఉదయం లేవగానే సర్వసృష్టికి కానుబోతున్న దేవునితో మాట్లాడే వాడుకుందా? దేవుడు ఏం మాట్లాడతానని చెప్పేసి వాక్యాన్ని తీసి ధ్యానం చేసి వాడుకుందా? దేవునికి ఆలోచన తగినట్లుగా జీవితాన్ని సరి చేసుకునే వాడుకుందా? దేవునికి ఉన్నతమైన ప్రణాళికను మన జీవితంలో అన్వయించుకొని దేవుని చేతిలో ఒక మంచి పాత్రగా మరల్చబడాలని చెప్పేసి, వాడబడాలని చెప్పేసి ఒక వాడుకుందా? ఏ వాడుకతో మనము నడిపింపడుతున్నాం? అపోస్తలుడైన పౌలు ఒక మంచి వాడుక. ఏంటి వాడుకంటే వాక్యాన్ని బోధించటం, స్వార్థను ప్రకటించటం, తెలియనటువంటి వారికి తెలియజేయటమే ఒక పనిగా పెట్టుకున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు అంటాడు 18వ అధ్యాయము యోహాను సువార్త 18:20 చెప్తాడు, యేసు నేను బాహాటముగా లోకము ఎదుట మాట్లాడితేనే యూదులందరూ కూడవచ్చు, సమాజ మందిరములోను దేవాలయములోను ఎల్లప్పుడూ బోధించితిని, రహస్యముగా నేనేమియో మాట్లాడలేదు. యేసుక్రీస్తు వారు రహస్యంగా ఏది మాట్లాడలే. ఆయనను పట్టుకోవాలని, బంధించాలని, చంపాలని చెప్పి చూస్తున్నటువంటి పరిసయ్యులకు, సద్దుకయ్యులకు, ప్రధాన యాజకులకు ఎవ్వరికీ కూడా ఆయన భయపడుకోకుండా ఏం మాట్లాడాలన్నా కూడా వారు ఎదురుగుండానే మాట్లాడాడు. ఆయన బాహాటముగానే మాట్లాడాడు. ఎల్లప్పుడూ పరిసయ్యులు, సద్దుకయ్యులని పులిసిన పిండిని మాట్లాడేవాడు. ఎందుకంటే వారి యొక్క జీవిత విధానము సరిలేదు. ఎందుకు సరిలేదంటే వారిని సరి చేయడానికి, వారు వెళుతున్నటువంటి మార్గాన్ని ఆయన సరి చేయడానికి సత్యవాక్యమును వారికి ప్రకటిస్తూ ఉంటే వారికి నచ్చేది కాదు. పైగా ఆయనను చంపాలని చెప్పేసి, ఆయన బంధించాలని చెప్పేసి, ఆయన లేకుండా చేయాలని చెప్పేసి ఎన్నో కుట్రపూరితమైన ఆలోచన చేస్తూ ఉండే. ఈ రోజున చాలామందికి నచ్చదు క్రీస్తుని గురించినటువంటి బోధ. ఎందుకు నచ్చదంటే వారు అసత్యంలో ఉన్నారు, చీకటిలో ఉన్నారు. మీరు చీకటిలో ఉన్నారు అని చెప్పేసి గట్టిగా నొక్కి వక్కాణించి చెప్పే గ్రంథం ఏదైనా ఉందంటే అది బైబిలే. అందుకే బైబిల్ అంటే చాలామందికి నచ్చదు. నీ స్థితిని ఏమాత్రము కూడా రహస్యముగా ఉంచుకోకుండా బహిర్గతం చేసే గ్రంథం ఏదైనా ఉందంటే అది బైబిల్ అన్నమాట. అందుకే చాలామంది బైబిల్ చదవడానికి ఇష్టపడరు, ఆ వాక్యాన్ని వినడానికి ఇష్టపడరు. ఎవరంటే ఆ చీకటిలోనే ఉండిపోవాలనుకునేవాడు. కానీ చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి రావాలనుకునేవారు ఖచ్చితంగా వింటారు, ధ్యానిస్తారు. హల్లెలూయా. కీర్తనకారుడు 22:22 చెప్తాడు, నీ నామమును నా సహోదరులకు ప్రచురము చేసేదను, సమాజ మధ్యమున నిన్ను స్తుతించేదను. నీ నామమును నా సహోదరులకు ప్రచురము చేసేదను. మనం ప్రచురం చేయాలి, మన సహోదరులకి చేయాలి, మన స్నేహితులకి చేయాలి, మన కుటుంబస్తులకి చేయాలి అంటే మనము నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? వాక్యాన్ని నేర్చుకోవాలి. హల్లెలూయా. నేర్చుకోవాలి కనుక ప్రతి ఒక్కరము నేర్చుకుని ప్రచురిద్దాం. లూకా సువార్తలో 20వ అధ్యాయంలో 1వ వచనం చదువుదాం. ఆ దినములలో ఒకనాడు ఆయన దేవాలయములలో ప్రజలకు బోధించుచు
సువార్తను ప్రకటించినప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను పెద్దలతో కూడా ఆయన మీదకు వచ్చి, ఏ అధికారము వలన ఈ కార్యము చేయుచున్నావో, ఈ అధికారం నీకు ఎవడిచ్చాడని చెప్పేసి ఆయన అడుగుతున్నారు. ఆ దినములలో ఒక్కనాడు ఆయన దేవాలయంలో ఏం చేస్తున్నాడు? ఆయన బోధించి సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు. ఆయన ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. పగలు రాత్రి తేడా లేకోకుండా ఆయన ఏం చేస్తున్నాడు అన్నమాట? బోధిస్తున్నాడు. ఈరోజున మనము ఇతరులకు చెప్పాలని ఆశతో దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయాలన్నమాట? ధ్యానం చేయాలి, నేర్చుకోవాలి. మనం వినేసి మనకు సరిపోయింది అని కాదు, మనము వినాలి, నిలకడగా నిలవాలి, ఇతరులకు బోధించాలి. ఇంకొక మాట మనం చదివేసి ముగించుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 7 నుంచి 10 వరకు చదువుతారు ఒకసారి. వారు పేతురును యోహానును మధ్యను నిలబెట్టి, మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీన్ని చేసితురని అడుగగా, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఇట్లనెను, ప్రజల అధికారులారా, పెద్దలారా, దుర్బలునికి చేయబడిన ఉపకారమును గుచ్చి వాడు దేని వలన స్వస్థత పొందనని నేడు మమ్మల్ని విమర్శించుచున్నారు గనుక మీరందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టు, మృతుల్లోండి దేవుడు లేపినట్టు, నజరేయుడైన యేసుక్రీస్తు నామమునని హల్లెలూయా వీడు స్వస్థత నుండి మీ ఎదుట నిలుచుచున్నాడని చెప్పారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే ధైర్యంగా నిలబడి ఎవరి ముందు మాట్లాడుతున్నాడో? అధికారులతోటి, పెద్దలతోటి, శాస్త్రులతోటి. అంటే వాక్యము అంత బాగా అవగాహన ఉన్న వారి మధ్య నిలబడి మాట్లాడుతున్నాడు. శాస్త్రులను ఎవరంటారు? ధర్మశాస్త్రం అంతా కూడా తెలిసినటువంటి వారి మధ్య నిలబడి ధైర్యంగా మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడు ధైర్యంగా ప్రకటించగలమో తెలుసా? దేవుని యొక్క ఆత్మ చేత నింపబడతాను. అంతకుముందు పేతురు పిరికివాడు. చిన్న చిన్న స్త్రీలకు కూడా ఏమైపోయాడమంట? భయపడి దాక్కున్నటువంటి వాడు. ఈ రోజున చిన్న చిన్న వాళ్ళ మధ్య కాదు, చాలా పెద్ద పెద్ద వాళ్ళ మధ్య అవసరమైతే పేతుర్ని వాళ్ళు సరసాలు వేయించగలరు, కొరడాలతో కొట్టగలరు, చంపేయగలరు. అలాంటి వారి మధ్య నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేస్తానమాట? ధైర్యముగా సత్యాన్ని సత్యముగా ప్రకటించడానికి నేను దేవునికి లోబడతాను కానీ మీకు కాదు అని చెప్తున్నాడు అనమాట. ఏమంటున్నాడు? ఆ మాట 5వ అధ్యాయంలో ఉంటుంది. 27 నుంచి చదివితే, వారిని తీసుకొని వచ్చి సభలో నిలబెట్టగా ప్రధాన యాజకుడు వారిని చూసి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని నేను మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఏమంటున్నాడు అక్కడ? ఈ నామమును బట్టి మీరు బోధించకూడదని చెప్పేసి మీకు నేను ఖండితంగా ఆజ్ఞాపించాను, మరలా మీరు ఎందుకు చేస్తారని చెప్పేసి అడుగుతున్నప్పుడు అప్పుడు చెప్తున్నాడు, ఇదిగో మీరు యెరూషలేములోను మీ బోధతో నింపి ఈ మనుషుని రక్తము మా మీదుగా మీ మీదుగా సరిగ్గా చదువుమా, ఈ మనుషుని హత్య మా మీదకి తేవలని ఉద్దేశించుచున్నారని చెప్పాను. అందుకు పేతురు అపోస్తలులను, మనుషులకు కాదు దేవునికే మేము లోబడుదుము, లోబడే వాళ్ళని కదా అని చెప్తున్నా. హల్లెలూయా. భయపడి పారిపోయినటువంటి వ్యక్తి ఈరోజున ఏం చేస్తానమాట?
అసలు మీరు ఏం చేస్తారో చేసుకోండి అన్నాడు అన్నమాట. ఎట్లా అంటే నెబుకద్నెజరు దగ్గర షడ్రక్ మేషక్ అబేద్నెగో ముగ్గురు ఏమంటున్నారు? ఏం చేస్తావో చేసుకో అని చెప్తున్నావు. నీవు పెట్టినటువంటి ప్రతిమకు మేము మొక్కం, మేము ఆ దేవునికి మొక్కుతాం తప్ప ఎవరి ముందు, ఏ మనుషుల ముందు, ఏ ప్రతి ముందు సాగిలపడము. నువ్వేం చేసుకున్నా మాకు భయం లేదంట. దేవుని యొక్క ఆత్మచేత నింపబడినప్పుడు ఎవరికి భయపడతావంటే ఆయనకు అక్కడికే భయపడతావు, ఇంకెవరికి భయపడవు. లోకంలో వచ్చే శ్రమలకు భయపడవు, లోకంలో వచ్చే నిందలకు భయపడవు, లోకంలో నేను కృంగదీయడానికి వచ్చినటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు, అనారోగ్యం కావచ్చు, దేనికి భయపడవు, దేనికి తల వంచవు. ఒకే ఒక్కరి ముందు తల వంచుతావు, అది దేవుని ముందు. దేనికి తల వంచు, దేనికి కూడా భయపడవు. ఎందుకు అంటే నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్న అన్నిటికంటే, లోకంలో వచ్చే శ్రమలు కావచ్చు, ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎంత భయంకరమైన శత్రువు నీ మీదకి వస్తున్నాడు అని తెలిసినా కూడా నిన్ను భయానికి గురి చేయదనమాట ఆత్మ. ఆయన ఎలాంటి ఆత్మనిచ్చాడు మనకి? శక్తియు ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మని ఇచ్చాడు, కానీ పిరికి ఆత్మను మనకు ఇవ్వలేదు. అది పొందుకున్న తర్వాత పేతురు సభలో ఉన్నటువంటి వ్యక్తులకు భయపడట్లే, అధికారులకు భయపడట్లే, అక్కడ ప్రధాన యాజకులకు భయపడట్లేదు, వాళ్ళు కొడతారని, సరసాలు వేస్తారని, చంపేస్తారని దేనికి భయపడట్లేదు. ఒకే ఒక్క దానికి భయపడుతున్నాడు. దేవునికి సంకల్పం నా జీవితంలో నెరవేర్చబడాలి, దాని కొరకే నేను సిద్ధం చేయబడను, దాని కొరకే నేను ఎన్నిక చేయబడి, దాని కొరకే నేను పంపబడ్డాను అనే ఒక్క విషయాన్ని మాత్రమే గుర్తుపెట్టుకొని దాని కొరకే తన ఆలోచన, తన క్రియలు, తన మాటలు ఉన్నాయి. ప్రియమైన సహోదరి మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఎన్నో కోట్ల మంది ఈ ప్రపంచం అన్నిటిలో కూడా ఉన్నారు. ఇన్ని కోట్ల మందిలో దేవుడు కొంతమందిని మాత్రమే ఆయన ఆకర్షించుకున్న తర్వాత వారిని ఎన్నుకోవాలనుకుంటున్నాడు. దేని కొరకంటే తన పని నిమిత్తం. ఆ పని నిమిత్తము వెళ్ళాలని ఒక ఆకాంక్ష మనకు ఉండాలి. దేవుని యొక్క పనిలో ఉండాలని, దేవుని చేత పని వారు ఉండాలని. కోత విస్తారం ఉంది, పనివారు తక్కువ మంది ఉన్నారంట. పనివారి కొరకు యజమానుడు ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ పనివారుగా మనం మార్చబడాలంటే మొట్టమొదటిగా ఆ పనివారు గురించి మనకు తెలియాలి. ఆ పనివారు, ఆ పనిని ఇచ్చే యజమానుడు గురించి మనకు తెలియాలి. ఆ యజమానుడే వాక్యమే ఉన్నాడు. ఆ వాక్యమే సత్యమే ఉంది. ఆ వాక్యమే పవిత్రమైనది. ఆ వాక్యము చాలా చాలా విలువైనది. ఎంత విలువైనది అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి విలువైన వస్తువులన్నిటినీ కూడా ఇచ్చినా కూడా దానికి సరిపో, అంత విలువైనది. ఆ వాక్యాన్ని తెలుసుకున్నప్పుడు ఆ వాక్యాన్ని మనము నేర్చుకోవాలి, మన జీవితంలో అన్వయించుకోవాలి, నిలకడగా నిలబడాలి. నిలబడిన తర్వాత మనము ఇతరులను నిలబెట్టడానికి, దేవుని చేత పంపబడ్డానికి ఎదురు చూడాలి. అలా ఎదురు చూస్తే కనుక నిజంగా మనము ధన్యులము. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించును కాక.